హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం అండ్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంజుశ్రీ అఫీషియల్. ఇఫ్ ఇన్ కేస్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ సింబల్ని కూడా ఆన్ చేసుకోండి, సో దట్ నేను ఏదైనా కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. నేనైతే చిన్న చిన్న క్లిప్స్ అయితే క్యాప్చర్ చేసుకున్నా. చూసారా, శ్రీధర్ బ్లూ ఫస్ట్తో స్టార్ట్ చేశాడు అనమాట మా ట్రిప్ని. ఒక్క అటెంప్ట్లో ఏ వీడియో చేయడు. మాకైతే ఫ్లైట్లో ఈ ఫుడ్ ఇచ్చారనమాట. ఇదే దాని యొక్క క్లిప్. అండ్ నేను ఫర్దర్గా టర్కీ రిలేటెడ్ వీడియోస్ అయితే పెడతాను. అంటే లైక్ ఎవరైనా యూకే నుంచి ట్రావెల్ చేసే వాళ్ళకి కానీ ఆర్ ఎల్స్ టర్కీ ట్రిప్ ప్లాన్ చేసుకునే వాళ్ళకి కానీ యూస్ఫుల్గా ఉంటుంది కదా, సో అందుకోసము. అండ్ ఈ వీడియో అయితే మేము టర్కీలో ఇస్తాంబుల్లో ల్యాండ్ అవ్వగానే చిన్న క్లిప్ అయితే తీసుకున్నా. ఎందుకంటే లైక్ మా క్యాబ్ డ్రైవర్ అయితే రెడీగా ఉన్నాడు. మేమేం చేసామంటే ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నప్పుడే క్యాబ్ కూడా పికప్ బుక్ చేసేసుకున్నాం అనమాట. మేమైతే booking.com నుంచి బుక్ చేసుకున్నాము. ఎందుకంటే మనకి వెళ్ళగానే మనకి ట్రాన్స్పోర్ట్ కావాలి అని అంటే మనకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అండ్ ఎయిర్పోర్ట్ దగ్గర ట్యాక్సీస్ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. మెయిన్గా టూరిస్ట్స్ అంటే కొంచెం ఎక్కువ తీసుకుంటారనమాట. సో అందుకే మేము ఇట్లా అయితే బుక్ చేసేసుకున్నాము. అండ్ వాళ్ళే డైరెక్ట్గా మనకి ఎయిర్పోర్ట్ నుంచి హోటల్కి ట్రాన్స్ఫర్ చేసేస్తారనమాట. మేమైతే చాలా షాకింగ్ అనిపించింది. ఎందుకంటే లైక్ మేము ల్యాండ్ అవ్వగానే మన ఇండియాలో ల్యాండ్ అయిన ఫీలింగ్ వచ్చిందనమాట. మేము వెళ్ళగానే ఫస్ట్ రూమ్ టూర్ అయితే క్యాప్చర్ చేశాను. చూసేయండి మా రూమ్ ఎలా ఉందో మీరు కూడా. మేమైతే ఇస్తాంబుల్ మెయిన్ సిటీలోనే అకామిడేషన్ చూస్ చేసుకున్నాము. ఎందుకంటే లైక్ టూరిస్టిక్ ప్లేసెస్కి దగ్గరలో ఉన్న ఏరియా అయితే బెటర్ అనిపించింది. మెయిన్గా నా సజెషన్ అయితే సుల్తాన్మెట్ కానీ ఆర్ గలాటా ఏరియా కానీ, ఈ రెండింటి దగ్గర అయితే ఏంటంటే మనకి ప్రతి ఒక్క టూరిస్టిక్ ఏరియాకి దగ్గరగా ఉంటుంది అనమాట. మనం వాక్ చేసుకొని వెళ్ళచ్చు. ఎవ్రీడే ఒక 2-3 ప్లేసెస్ అట్లా కవర్ చేసుకోవచ్చు అనమాట. లేకపోతే మళ్ళీ ట్రాన్స్పోర్ట్కి ఇదంతా చాలా ఛార్జెస్ ఎక్కువైపోతాయి మనకి కూడా. సో బడ్జెట్ ఫ్రెండ్లీ ఉండాలంటే సిటీ సెంటర్లో హోటల్ తీసుకుంటే బెటర్ అని మాకు అనిపించింది. నేను ఒక చిన్న గ్లిమ్స్ అయితే తీసేసుకుంటున్నాను రూమ్ టూర్ మొత్తము. మాకైతే ఒక చిన్న వార్డ్రోబ్ ఇచ్చారు అండ్ రిఫ్రిజిరేటర్ అండ్ కాఫీ ఏరియా, చిన్న బాల్కనీ, అండ్ దెన్ మాకు బెడ్, ప్రాపర్ బెడ్ అయితే ఇచ్చారు, కింగ్ సైజ్. అండ్ చిన్న సిట్అవుట్ ఏరియా, అంటే లైక్ మనకి ఏదైనా థాట్స్ కానీ ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకోవడానికి అట్లాగా. నేను మాకు విండోలో నుంచి కూడా వ్యూ చూపిస్తాను. అంటే లైక్ మేము సిటీకి ఎంత దూరంలో ఉన్నామో మీకు కూడా అర్థమవుతుంది. చూడండి, మనకి టూరిస్టిక్ ఏరియాస్ అన్నీ ఈ దగ్గరలోనే ఉంటాయి. అందుకే మేము ఈ ప్లేస్ అయితే చూస్ చేసుకున్నాం. మేమైతే సుల్తాన్మెట్ని చూస్ చేసుకున్నాం. ఇస్తాన్బుల్ అయితే చాలా చాలా క్రౌడెడ్ ఏరియా, అండ్ దట్టు మేము సమ్మర్ టైంలో వెళ్ళాం కాబట్టి ఇంకా క్రౌడెడ్గా ఉంది. ఈ డెకోర్ అయితే నాకు బాగా నచ్చింది, అందుకే నేను ఈ క్లిప్ మళ్ళీ తీసుకున్నాను అనమాట. అండ్ దెన్ మళ్ళీ ఇంకొకసారి మీకు క్లియర్గా అర్థం అవ్వటం కోసం ఇలా చూపిస్తున్నా. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇంకా డీటెయిల్స్ కావాలి ఆర్ ఎల్స్ మేము ఎట్లా ప్లాన్ చేసుకున్నాము, మేము వీసా ఎట్లా డ్రాప్ చేసుకున్నాము యూకే నుంచి వెళ్ళడానికి, అండ్ మేము ఫేస్ చేసిన స్ట్రగుల్స్ ఏంటి, ఇంకా మీరు వెళ్ళినప్పుడు మీరు ఎట్లా ప్లాన్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఫర్దర్గా వీడియోస్లో చెప్తాను. అండ్ ఒక్కొక్క వీడియోలో కొన్ని సజెషన్స్ అయితే చెప్తాను. మేమైతే వెళ్ళేటప్పుడు క్యాష్ అయితే క్యారీ చేసాము. ఎందుకంటే లైక్ నేను కొన్ని వీడియోస్ చూసి అట్లా తెలుసుకున్నా అనమాట. ఏంటంటే మనము అక్కడ డైరెక్ట్గా క్యాష్ విత్డ్రా చేస్తే మనకి ట్యాక్సెస్ అండ్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ అయితే ఎక్కువ పడతాయి అన్నమాట. అందుకే క్యాష్ క్యారీ చేస్తే ఏంటంటే, ఇది మనం ఉండేది సిటీ ఏరియాలో కాబట్టి ఈ సిటీ ఏరియాలో ఎక్స్చేంజ్ సెంటర్స్ ఉంటాయి. అక్కడికి వెళ్ళి డైరెక్ట్ మన దగ్గర ఏ కరెన్సీ ఉంటే ఆ కరెన్సీ ఇచ్చేస్తే వాళ్ళు అక్కడ టర్కిష్లో ఉండే కరెన్సీ వచ్చేసి లిరా, వాళ్ళు లిరాస్ అయితే ఇస్తారనమాట. ఇది వచ్చి లోకల్ రెస్టారెంట్ అనమాట. మేము ఆ రోజు వెళ్ళిన వెంటనే మాకు ఎక్స్ప్లోర్ చేసే టైం లేదు. సో లోకల్ రెస్టారెంట్కి వెళ్ళి మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోయింది. సో ఎక్స్ప్లోర్ చేసే టైం లేదు. ఆ రోజు జస్ట్ లోకల్ రెస్టారెంట్లో డిన్నర్ ఎంజాయ్ చేసేసి రెస్ట్ తీసేసుకున్నాము. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వ్లాగ్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ అస్.